కాంగ్రెస్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలంగాణ వాదులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తనకు కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తే తెలంగాణ చిటికెలో సాధిస్తానని కోతులు కోశారు. మంత్రి పదవులతో కేసీఆర్, జైపాల్ రెడ్డిలు కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ తన్ను కోరిన ఉద్యోగుల జేఏసీ సభ్యులపై అంజన్ చిందులేశారు. తానెప్పుడు తెలంగాణ వాదినేనని, తనకెవరూ నీతులు చెప్పక్కర్లేదని మండిపడ్డారు. చాలా కాలం తర్వాత మౌనం తర్వాత బ్లోఅవుట్లా పెళ్లిన అంజన్ కుమార్ కామెంట్స్ ఓసారి చూద్దాం. ఇయాలనే ముక్త కంతంతో ఎంపీలను చెప్తున్నాం. షోపుటప్ చేస్తలే మేము చెప్పేయాల ఏడ చెప్పాలో చెప్పినా మీరు చెప్పిరా ఉదయపూర్వకంగా చెప్తున్నాం మేము. అంటే గౌరవ స్వామి గౌడ్ గారికి, అదే శ్రీనివాస్ గౌడ్కి, మీ సభ్యులందరికీ నేను వినయించేది మీరు అంతరాత్మతో చేస్తున్నాము. మీరంటారు మంత్రులు తీసుకోవద్దు, మీరైనా మీ అధ్యక్షుడు 2 ఏళ్ళు మంత్రి అవుతాడు, కమాంచుకొని రిజైన్ అవుతారు. ఇలా రాష్ట్రంలో మంత్రులు అవుతారు, అంటే వేరేడు కావద్దు, బడుగు బలైన అరగాల నుంచి వచ్చినందుకు అవకాశం రావద్దా? వాట్ ఈస్ దిస్? ఏ తెలంగాణ కావాలంటే మేము పార్లమెంట్లో ఉండాలి. మీకు ఎప్పుడైతే వస్తుంది అన్నప్పుడు మీరు రిజైన్ ఇచ్చి ఉన్నారు. అప్పుడు పార్లమెంట్లో బిల్లు ఒకటి ఉండే, వాళ్ళకు మెంబర్లు అవసరం ఉండే. ఒక్కొక్కరు మీరు చూసిరు ఎట్లా ఏ విధంగా తీసుకున్నారు. ఆ రోజు మీరు ఏం చేసిరా? మీ స్వార్థం గురించి మీరు చేస్తున్నారు. ఇక నేను ఎన్నడూ మాట్లాడి నోరిపి ఇలా మాట్లాడుతున్నాను. నేను మీకు రిజైన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? బండు ముట్టి ఉండే ఆ బలమంతా ఒకసారి 2 లక్షలతో గెలిపించి నేను కేసీఆర్ను దాన్ని తీసుకుపోయి ఏ స్థితికి తెచ్చిరా? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నేను అనేది ఆర్టిఫిషియల్ ఉద్యమాలొద్దు, ఉద్యమాలొద్దు, ప్రజలతో చెలగాటం ఆడొద్దు. ప్రజలు బడుగు బలహీన ప్రజలు ఆత్మాహుతి చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ చెప్పకు, చేస్తున్నావు. నువ్వు చెప్పిన దాకా చూడలేదు మేము. ఇప్పుడు వచ్చిన అన్న దగ్గరికి మీరు ఎప్పుడు వచ్చావు? స్వామి గౌడ్ గారు నాకు పెద్ద ఎప్పటి నుంచో పరిచయం. నిస్వార్థంగా చేస్తున్నారు. నిస్వార్థంగా ఉండాలి ఏదైనా కానీ. ఏ స్థాయిలో కాదు. గ్రాస్ యూత్ కాంగ్రెస్, సిటీ కాంగ్రెస్, వార్డ్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ వచ్చినాం. ఇవాళ ఎవరికో మంత్రి అవకాశం వస్తుంది తీసుకోవద్దు, రిజైన్ చేయ అంటే మీరెందుకు 2 ఏళ్ళు వెళ్ళి కోట్లాది సంపాదించుకొని వీధోడు ఎవడు ముందుకు రావద్దు, బడుగు బలైన ఎవరు రావద్దు. మీరు ఇచ్చిన మంత్రులు నువ్వెందుకైనావు? నువ్వు తెలంగాణ ఉద్యమంలో మంత్రి ఎందుకైనావు? దానికి జవాబు ఫస్ట్ మీ పార్టీ ఎందుకు వచ్చింది? టీఆర్ఎస్ ఎందుకు ఉద్యమ పార్టీగా వచ్చింది? రాయి నరసింహారెడ్డి మంత్రి అయ్యిండు, హరీష్ రావు మంత్రి అయ్యిండు. మీ కుటుంబాలు తెలంగాణ, మీ ఒరిజినల్ తెలంగాణ. ఎంపీ గారికి ఒక విషయం చెప్పాల్సింది, అదైతే సాగండి. ఇక్కడ వచ్చినటువంటి వారు ఏ రాజకీయ పార్టీకి అనుగుణంగా కార్యకర్తలు కారు. అయితే మేము ఇక్కడ బడుగు బలహీన వర్గాల నుంచి ఒక అవకాశం వస్తే తప్పకుండా మీరు ఆ పదవులు పొందండి. ఆ పదవుల ద్వారా తెలంగాణను విముక్తి చేసే ప్రయత్నం చేయమని మాత్రమే. 10 సెకండ్ క్వశ్చన్ మీరు పార్లమెంట్ లో సోనియా గాంధీ ఇచ్చినాడు, కౌంటర్ ఇచ్చేటోళ్ళు లేకుండే. మేము మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ పార్లమెంట్ లో